79వ భారతదేశ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంలో మన యువ నాయకులు టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ నాయకత్వం బాధ్యతలు కార్యకర్తలు మహిళలు సోదరిమణులు ప్రజలు వాళ్ళ ప్రజా సమస్యలన్నీ రాజు మన రవి యాదవ్ గారిని చూసి ఇలా ఆనందోత్సవంలో మునిగి బాగా పండగ వాతావరణం తీసుకొచ్చారు. ఇదే స్ఫూర్తితో రేపు రాబోయే రోజుల్లో రేపు రాబోయే ఎన్నికల్లో జిహెచ్ఎంసీలో జెండా ఖచ్చితంగా ఎగిరేసి రవి గారికి పక్కా మంచి పదవి వచ్చేటట్టు ప్రజాంతరం బ్రహ్మరథం చేయడానికి సిద్ధంగా ఉన్నారని సంకేతాలు ఆల్మోస్ట్గా మేము 15 జెండాలు అనుకుంటే మాకు 22 చోట్ల జెండాలు ఎగిరేయాల్సిన పరిస్థితి. ఇంకా 2 చోట్ల జెండాలు నేరుగా అక్కడి నాయకులతోనే జెండాలు ఎగిరేపించుకున్నాం. అంటే ఇక్కడ కూడా వేరే డివిజన్లో కూడా వాళ్ళ గెస్ట్గా పెంచింది. రాబోయే రోజుల్లో ఈ స్ఫూర్తితోటి ఇంకా ముందుకు పోయి ప్రజా సమస్యలు తెచ్చుకుంటూ ప్రజల మన్ననలు పొందుకుంటూ ఇలాంటి స్వతంత్ర దినోత్సవాలకు ఇంకా భారీ ఎత్తున ప్రజలు మహిళలు పిల్లలు ఉద్యోగులు తర్వాత మన స్టూడెంట్లు అందరూ కూడా తర్వాత మనకు ఈ నాయకత్వానికి రవి గారి నాయకత్వానికి మనకు ఉన్నటువంటి మన ఎన్జిఓస్ టీచర్స్ ప్రతి వాళ్ళు కూడా ఇలాంటి నాయకుడు రావాలి. ప్రజా సమస్యలు తెలుసుకునేవాడు ముందుకు వస్తేనే ప్రజా సమస్యలు తీరుతాయి. ఈ పందికొక్కు లాంటి నాయకత్వాలన్నీ పోతాయి అని చెప్పేసి భావిస్తున్నాం బ్రహ్మానందం పటేల్. అందుకోసం ప్రజలందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకా రవి గారు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి చేస్తూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. 79వ గణతంత్ర దినోత్సవ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు షేర్లింగంపల్లి డివిజన్ కాకుండా అన్ని డివిజన్లు కూడా ఈరోజు జాతీయ పథకం ఎగరవేసుకుంటూ ఈరోజు అందరం డివిజన్ మాకు బీఆర్ఎస్ కుటుంబ అందరం కలిసి ఈరోజు చాలా బ్రహ్మాండంగా నిర్ణయించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కోరుకుంటుంది ఏంటంటే రాబోయే కాలానికి బీఆర్ఎస్ అయితేనే మాకు అండగా ఉంటుంది, దండగా ఉంటుంది, మాకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా అదే కోరుకుంటూ ఈరోజు మేము అనుకున్నది ఒక 15 జెండాలు అనుకుంటే 25 జెండాల దాకా అయింది. కావాలి ఇంకా కొన్ని జెండాలు అన్నట్టుగా వేరే డివిజన్లలో కూడా మా టైం కుదరదు కాబట్టి అక్కడ ఉన్న పెద్ద మనుషులు అక్కడ ఉన్న ప్రజలని వాళ్ళని ఎగిరేసుకొని చెప్పడం జరిగింది. కావున రాబోయే కాలంలో కూడా మేము ఈ మా షేర్లింగ పనిలో గట్టిగా ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా చేస్తామని చెప్పేసి ఇంకా బలపరుస్తామని చెప్పేసి కూడా అందరూ ముందుకు వస్తూ ఉన్నారు. అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.